హలో కన్నబాబు, ఏంది సంగతలా? ఏంది కన్నబాబు అట్ట సీరియస్గా కాగితం చదువుతున్నావు? అది వైకాపా ఆఫీసు స్క్రిప్ట్ అయ్యిందే, చదివినంత వరకు చాలుగానే. టార్గెట్ ఎవరో చెప్పు. తెలుసు కదా ఎవరు? టార్గెట్ని చెప్పమంటే తెలుసుగా అంటావేంది? నువ్వు కూడా పవన్ తిట్టడానికి వచ్చావా ఏంది? సర్లే, ఇంతకీ ఆయన్ని ఏం తిట్టాలనుకుంటున్నావు? మళ్ళీ నిన్న వచ్చి నన్ను తిట్టాడు, నోటికి ఏమొస్తే తిట్టాడు. ఓహో, పవన్ కళ్యాణ్ నిన్ను తిట్టాడని ఫీల్ అవుతున్నావా? ఆయనన్నా ఏదో ఒక రోజు మిమ్మల్ని తిట్టాడు సామి, మీరైతే అదే పనిగా రోజు తిడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి కాకినాడ రోడ్లో మీటింగ్ పెట్టాడు. యథావిధిగా ఆయన మీటింగ్ అంటే నేను ఇది చేశాను ఇది చేస్తానని చెప్పడం ఏముండదు కదా. పవన్ మీటింగ్లో ఆయన ఏది పడితే అది నోటికి ఏమొస్తే ఏం మాట్లాడడం కూడా ఆయనకి తెలియదు. సంస్కారం అనేది ఈ పవన్ కళ్యాణ్కి లేదు, ఇక రాదు అన్నట్టుగా ఆయన ప్రవర్తించి, సంస్కారం లేకుండా పర్సనల్గా మాట్లాడేది ఎవరో అందరికీ తెలుసులే కన్నబాబు, నువ్వు కవరింగ్లు చేయమాక. ఆ కుటుంబం నుంచి చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన ఉన్నాడు కాబట్టి నేను సమయం పాటిస్తాను. ఏదో మెగా కుటుంబంపై నీకు వల్లమాలని ప్రేమ ఉన్నట్టు చెప్తావేంది? నిన్న ఆయన మాట్లాడినప్పుడు నేను ఒక జర్నలిస్ట్ని, నేను గర్వంగా చెప్పుకుంటా. జర్నలిస్ట్ అనేవాడికి రిటైర్మెంట్ ఉండదు. నేను జర్నలిస్ట్ని. నేను క్షేత్రస్థాయిలో ఒక కింద స్థాయి నుంచి ప్రారంభించి ఈనాడులో ప్రిన్సిపల్ కరస్పాండెంట్ పనిచేసి నేను కూడా ఎదిగొచ్చిన క్రమం ఏమీ కష్టపడకుండా జాక్పాటు కొట్టుకుంటూ రాలే. సాధారణ జర్నలిస్టు అయిన నీకో ఇప్పుడు 1000 కోట్ల ఆస్తులు ఎట్టా వచ్చాయి చెప్పు? చిరంజీవి గారు పార్టీ పెట్టాలన్నప్పుడు తన టీంలోకి తీసుకున్నప్పుడు ఆయనతో చాలా క్లోజ్గా పనిచేశాను. కానీ ఇతని మాటలు చూస్తుంటే ఎలా ఉందంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నన్ను పోషించినట్టు మాట్లాడుతుగా బిల్డప్ ఇస్తున్నాడు. పవన్ కుటుంబం రాజకీయంగా పోషించబట్టేగా కన్నబాబు నువ్వు ఈ స్థాయిలో ఉండేదే. నేను ఇవాళకే చెప్తా, చిరంజీవి గారి వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చా. చిరంజీవి గారి వల్ల నేను ఎమ్మెల్యేని అయ్యాను. 294 మందికి సీట్లు ఇస్తే అందులో 18 మంది గెలిస్తే నేను ఒక్కడ చేశారు. కృతజ్ఞత ఉంటుంది నాకు. నీకు నిజంగా కృతజ్ఞత ఉంటే మెగా కుటుంబాన్ని ఇలా ఎందుకు తిడతావా? పార్టీ కోసం 10 ఏళ్ల పాటు నీతితో పాటు రోడ్ల మీద తిరిగినోడికి ఇచ్చావా? ఒక పితాని బాలకృష్ణకి, ఒక కవికొండల సరోజకి, ఒక డిఆర్ఎం శేఖర్కి, పోతి మధ్యన మీడియాలో రెగ్యులర్గా చూస్తున్నాం పోతిన మహేష్కి, మాకిరెడ్డి శేష్ కుమార్ గారికి, వీళ్ళందరికీ. మీ జగన్ కూడా పార్టీ కోసం కష్టపడ్డ మేకపాటి ఆర్కే లాంటి వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇవ్వలేదంటావో? నాయుడు వల్ల పడి గిలగిలగిల ఆడుకుంటూ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మామే చూపించడం ఏంటని అడుగుతాను నేను. ఫ్రస్ట్రేషన్లో పవన్ కుటుంబాన్ని ఎవరు తిడుతున్నారో అందరికీ తెలుసులే కన్నా బాబా. మనం మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి, సంస్కారమైన ఉంటున్నారు. అందుకే ఆ ఊపుడు చూసి ఆ వాగుడు చూసి జనం ఎప్పటికప్పుడు తీర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటికి ఏమొస్తుంది మాట్లాడుతుంది. మీ జగన్ కూడా పవన్ గురించి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం లేదా? రాజకీయాలు అంటేనే బాధ్యతతో కూడినవి. బాధ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఎవడ మీద పడితే వాడి మీద బురద జల్లేస్తే అదేమన్నా ఫ్యాషనా? అట్లాంటి బురద మీరు పవన్ కళ్యాణ్ మీద ఎప్పటి నుంచో వేస్తున్నా. పోతిన మహేష్ అని ఈ మధ్యన నేను ప్రశ్నిస్తాను పార్టీ పెట్టారు కదా, ప్రశ్నించేవాడికి సమాధానం చెప్పే బాధ్యత కూడా ఉంటుందిగా. ఆ పోతిన మహేష్ గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అయితే 1000 కోట్లు క్యారెక్టర్ అసాసినేషన్. మేమందరం అవినీతి పరులు కదా, ఆయన ఒక్కడు నిజాయితీ పరుడుగా. పవన్ ఏదో మీలాగా అవినీతి చేసినట్టు ఆయన నిజాయితీని ప్రశ్నిస్తావింది. ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే పార్టీ నేనేదో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసేసానని, దానివల్లనే ఆయన నా అనుభవం మీద నీకు ఎందుకు అంత కోపం బాబు అని అడగండి. ప్రజారాజ్యం విలీనంలో మెయిన్ రోల్ నీదేనని పవన్ ఏంది అప్పట్లో అందరూ అన్నారుగా. నీ స్వలాభం కోసం అప్పట్లో చిరువుని నట్టేట ముంచి ఇప్పుడు ఇట్ట కబుర్లు చెప్తున్నా. చెప్పినంత వరకు చాలుగానే ఇనేవాళ్ళు ఎవరు లేరు, ఇంకా బయలుదేరు.